ఈ నీరు తెలుగువారికి సాగునీరు, తమిళ తంబేలకి త్రాగునీరు. ప్రకృతి అందాల మధ్య దాగి ఉన్న ఈ జలాశయం పేరు సోమశిల రిజర్వాయర్. దీనిని పెన్నా నదిపై నిర్మించారు. ఇక్కడున్న నీటిలో పెన్నా నదితో పాటు కృష్ణా జలాలు కూడా ఉన్నాయి. వీటిలో కొంత భాగం చెన్నై నగరానికి త్రాగునీటిగా ఉపయోగపడుతుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న చెన్నై నగరానికి సరిపడా త్రాగునీరు అందించే పెద్ద నది ఏదీ లేకపోవడంతో అప్పటి ప్రభుత్వాలు కృష్ణా నది నుంచి కొంత నీటిని చెన్నైకి మళ్లించే నిర్ణయం తీసుకున్నాయి. దీనికే తెలుగు గంగా ప్రాజెక్ట్ అనే పేరు పెట్టారు. అప్పటి నుంచి ఈ సోమశిల జలాశయం కూడా తెలుగు గంగా ప్రాజెక్టులో కీలక భాగంగా మారింది. ఈ ప్రాజెక్టు ద్వారా చెన్నై నగరానికి ఏటా సుమారు 15 టీఎంసీల నీటిని అందించాలనేది లక్ష్యం. అయితే నీటి లభ్యత, ప్రవాహంపై ఆధారపడి ఈ పరిమాణం మారుతూ ఉంటుంది. ఈ నీరు శ్రీశైలం జలాశయం నుండి బయలుదేరి వెలుగోడు, సోమశిల, కండలేరు, పూండి జలాశయాల ద్వారా ప్రయాణించి చివరికి చెన్నై వాసుల దాహాన్ని తీరుస్తుంది. 1976లో ఆలోచనగా మొదలై 1983లో రూపం దాల్చిన ఈ ప్రాజెక్ట్ 1996 నాటికి చెన్నై వాసులకు జీవజలంగా మారింది.